హలో అండి. ఈరోజు మన వీడియోలో జీరా రైస్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ విధంగా కనుక చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. సో దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకుని 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో 1 స్పూన్ నెయ్యి ఇలా కరిగించుకున్న తర్వాత ఇందులోకి దాల్చిన చెక్కలు చిన్న ముక్కలు 4 వేసుకోండి. 3 ఇలాచీలు వేసుకోండి. లవంగాలు ఒక 2, ఒక బిర్యానీ ఆకు వేసుకోండి. ఈ విధంగా వేసిన తర్వాత దీన్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చిని ఎక్కువగానే వేసుకోవాలండి రైస్లోకి. ఎందుకంటే దీని ఫ్లేవరే ఉంటుంది, మనం కారం ఏం వేయం కదా. ఒక 4-5 వరకు స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే జీరా అండి. ఈ జీలకర్రని మనం ఎక్కువగానే వేసుకోవాలన్నమాట. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. సహజీరా ఉంటే సహజీరాని కూడా ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి. సో ఇలా వేసిన తర్వాత ముందుగా ఉడికించుకున్న రైస్ని కూడా ఇప్పుడు ఈ తాలింపులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఆ రైస్ ఉడికించిన తర్వాత కొంచెం చల్లారాక వేసుకుంటే రైస్ విరిగిపోకుండా మెత్తబడిపోకుండా ఉంటుందన్నమాట. సో కొంచెం లైట్గా రైస్ని చల్లార్చుకోవాలి. అలా అయితేనే మనకి రైస్ కూడా పొడి పొడిలాడుతూ చాలా చక్కగా వస్తుందండి. సో మొత్తం కూడా ఇందులోకి బాగా ఈ రైస్ కలిసేంత వరకు కూడా ఈ రైస్ని బాగా ఈ విధంగా అన్ని వైపులు కూడా కలిపేసుకోవాలన్నమాట. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రైస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అన్ని ఫ్లేవర్లతో ఈ రైస్ చాలా చక్కగా సింపుల్గా రెడీ అయిపోతుంది. సో ఇలా అయిన తర్వాత మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ని ఇలా పైనుంచి స్ప్రింకిల్ చేసేసుకోవాలన్నమాట. సో మీరు ఫస్ట్ నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యిలో కూడా సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. సో అప్పుడు వేయకపోతేనే ఇప్పుడు పైనుంచి ఈ విధంగా స్ప్రింకిల్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇంతేనండి, జీరా రైసు చాలా ఈజీగా తొందరగా అయిపోతుందన్నమాట. సో ఎవరైనా సరే ఎప్పుడైనా జీరా రైస్ని మీ ఇంట్లో తయారు చేసుకోపోయి ఉంటే ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీనిపైన కొంచెం మిరియాల పొడిని కూడా కొంచెం స్ప్రింకిల్ చేశారంటే దాని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో అలా వీలుంటే చేయండి. ఇంతేనండి, ఈ జీరా రైస్ చేసుకోవటం ఇంత సింపుల్ అనమాట. ఈ రైస్తో కాంబినేషన్గా ఏదైనా గ్రేవీ కర్రీ అయినా లేదంటే రైతాతో అయినా తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో నేనైతే ఇక్కడ ఆలు గ్రేవీ కర్రీతో ఈ రైస్ని సర్వ్ చేసుకున్నాను అనమాట. సో అవసరం అండి, చాలా చాలా బాగుంది. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే ఈ క్రిసెస్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.